వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాయిస్ అయితే కొంచెం జలుబు అయి పోయింది, ఏమనుకోకండి ప్లీజ్. ఇంకా నేను ఆ మధ్య అంతర్వేది వెళ్ళాను కదండి. అంతర్వేది వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే దర్శించుకున్నాము. ఆ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చి చూస్తే నాకు ఒక మంచి షాప్ అయితే కనబడింది. అది ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే నేనైతే షాక్ అయ్యానండి. ఎందుకు అంటారా, అక్కడ అన్ని వస్తువులు కొబ్బరి పీచు, కొబ్బరి తాళ్ళు, కొబ్బరి పుల్లలతో తయారు చేసి ఉన్నాయండి. ఇది చూసారా, కృష్ణునికి ఎంతో ఇష్టమైన వెన్న ఉట్టి, రియల్గా వెన్న కుండలాగే ఉంది కదా అండి అది చూడ్డానికి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా తయారు చేశారో ఇవైతే. ఇంట్లో పెట్టుకుంటే ఇలాంటివి అందంగా ఉంటాయి కదండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇది పిట్టల కోసం ఇదొక రకమైన గూడు. ఇదైతే ఇంకొక రకమైన కుండ తయారు చేసిర్రు. అది కొంచెం పెద్దది, చిన్నది. ఇది చూడండి, రియల్ పిచ్చుక గూడులాగా ఉంది. రియల్ అంటే రియల్గా ఉందండి. ఇది చూడండి వినాయకుడిని. ఇక్కడ ఇంకొక వెన్న కుండ, చిన్న సైజుది. ఇదేమో ఇందాక చూసింది పెద్ద సైజు. అంటే సైజులు ఏ సైజు కావాలన్నా తీసుకోవచ్చండి. ఇది చూడండి, ధాన్యాన్ని ఎలా ప్రిపేర్ ఇట్లా మంచిగా ఒక ఏమంటారు బంచ్ లాగా తయారు చేసి పెట్టారు. అది ఎందుకు అంటే ఇళ్ళల్లో పెట్టుకుంటే పిట్టలు తింటే చాలా మంచిదటండి, అందుకే అట్లా తయారు చేసి పెట్టిరు. ఇదేమో పూల కుండీలు పెట్టుకోవడానికి అన్నట్టుగా చేసి పెట్టారు. ఇది ఇక్కడ చూసారండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి అయితే. ఇలా చూడండి వెంకటేశ్వర స్వామి రూపాన్ని ఎంత బాగా తయారు చేశారో వీళ్ళు. ఇక్కడ నామాలు చూడండి, వైట్ కలర్ థ్రెడ్ తోటి ఇంకా రెడ్ కలర్ థ్రెడ్ తోటి అయితే నామాలను చక్కగా పెట్టారండి. అటు ఇటు లేసులతోటి శంకు చక్రాలని ఇంకా కిరీటాన్ని కూడా లేస్ తోటి అయితే పెట్టారు. చూడ్డానికి మాత్రం రియల్ వెంకటేశ్వర స్వామి ఫేస్ లాగే ఉందండి. అంత బాగా చేశారు వీళ్ళైతే. నాకైతే చాలా నచ్చింది ఇది. మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటివి చూడ్డానికన్నా షాప్కు రండి. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ టార్టైస్ చూసారండి, ఇది ఎంత బాగుందో. నల్ల థ్రెడ్ తోటి పీచు మీద అది రియల్గా టార్టైస్ లాగా అనిపించేలాగా తయారు చేసిరు ఇది. ఇంకా ఇవి అయితే ఇళ్ళల్లో పెట్టేసుకోవచ్చు అండి హ్యాపీగా. రియల్గా పెంచుకుంటున్నారు కొంతమంది, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పైగా ఇంక ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు కాబట్టి మనం ఇంట్లో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇది ఇంకా ఈ ఈ పీచుతో తయారైన బొమ్మలు అయితే చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ అయితే ఇప్పుడు ఇక్కడ బయట పెట్టలేదు వాళ్ళు, లోపల ప్యాక్ అయి ఉన్నాయంట. ఇక్కడ బయట ఉన్నంత వరకు అయితే నేను చూపిస్తున్నాను. ఈ ఇల్లు కూడా చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికైనా మనం ఇంట్లో షోకేస్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంది. మీరు కనుక ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ షాప్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇందులో చాలా చాలా అందమైన బొమ్మలు దొరుకుతాయి. ఇంకా మేమైతే అక్కడి నుంచి బీచ్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకుంటున్నారు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారండి. వీళ్ళందరూ అయితే ఎవరు ఎంజాయ్ వాళ్ళదే ఉంది. ఫొటోసు వీడియోసు ఇంకా అందులో ఈత కొట్టడం అన్ని రకరకాల విన్యాసాలు అయితే చేస్తున్నారు ఇందులో. ఇంకా అందులో అయితే వాళ్ళ గ్రూప్లో అయితే నేను కూడా ఒక ఫోటో అయితే దిగాను నేను. నీళ్ళు చూడగానే అందరు చిన్నపిల్లలు అయిపోతారండి, ఎంత పెద్దవాళ్ళైనా కానీ. ఇక్కడ చూడండి అలలు అయితే ఎలా వస్తున్నాయో. ఇక్కడ
ఆ అలలు వచ్చి వెళ్తున్న టైంలో అండి ఇసుకలో అయితే అన్ని కాయిన్స్ కూడా వస్తున్నాయి. ఇందులో చాలామంది ఇక్కడ కాయిన్స్ అయితే ఏరుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి ఎలాంటి ఫోటోలు దిగుతున్నారో జంటలు జంటలుగా రకరకాలుగా పెట్టి పోజులు అయితే ఇస్తున్నారు వీళ్ళు ఫోటోలకి. ఇంకా వీళ్ళ హ్యాపీనెస్కి అయితే అంతే లేకుండా పోయిందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఇంక అంతే కదండి, ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం రాదు. వచ్చిన టైంలో ఇలా ఎంజాయ్ చేయాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ కూడా లేండి. ఇలా అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా స్నానం చేయడానికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎగరడానికి అయితే వెళ్ళారు అందరూ. ఇంకా మేము ఏం చేసామంటే మేము కూడా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకుందామని అయితే మా సార్ నేను ఇక్కడ ఉన్న యశు పాప అందరం కలిసి ఇటు పక్కకైతే వచ్చాము మేము. అక్కడి నుంచి ఇటు పక్కకు వచ్చేసి అయితే కొన్ని వీడియోస్ షూట్ అయితే చేసినాం మేము. అవి షార్ట్ వీడియోలో వచ్చాయండి. ఇంకా ఇక్కడ బీచ్లో ఏంటంటే ఇక్కడ కాయిన్స్ దొరుకుతున్నాయి అంటండి. అందరూ అవే వెతుకుతున్నారు. ఏం కాయిన్స్ దొరుకుతున్నాయి ఏంటని మేము కూడా అయితే వెతికి చూసాం, కానీ మాకైతే ఏం దొరకలేదండి. కొంతమంది అయితే అన్నీ ఇట్లా రంగురాళ్ళు ఇంకేవో కాయిన్స్ అంటున్నారండి. సిల్వర్ కాయిన్స్ కూడా దొరుకుతున్నాయి. గోల్డ్ కూడా ఇట్లా వస్తుందట అండి ఆ ఇసుకలో. అదే చెప్తున్నారు, అక్కడ వెతుక్కుంటూ తీసుకుంటున్నారు కొంతమంది. మాకైతే అలాంటివి ఏమీ కనపడలేదు. ఇంకా చాలా అక్కడ నిలబడ్డ ఒక ఇద్దరు ముగ్గురు అయితే అవే వెతుకుతున్నారండి వాళ్ళైతే. మేము అడిగాము ఏంటి అని అడిగితే అతను చెప్పాడు ఈ కాయిన్స్ దొరుకుతాయి వాటి కోసమే వెతుకుతున్నామని. ఇంకా వాళ్ళు వెతుకుతున్నారు, మా పాటికి మేమైతే ఏవేవో షూట్లు అయితే చేసుకుంటున్నామండి. ఆ పాప చెప్తా ఉంది, మేము చేస్తూ ఉన్నాం. అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి మేమైతే. ఇలా పాపతో అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి మేమైతే. ఈవినింగ్ బీచ్ మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ చాలా బాగుంటుంది అనుకుంటా అండి ఫోటోషూట్లకు అయితే. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికల్లా చాలా అందంగా అనిపించింది మాకైతే, ప్లెజెంట్గా అనిపించింది. ఇంకా అప్పటికే లేట్ అవుతుంది అనేసి బయలుదేరదామని అంటున్నాడు మా సార్ అయితే. కానీ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. బీచ్లో మాత్రం భలే ఎంజాయ్ చేసినాం మేమైతే. ఇలా నేను నడుచుకుంటూ వస్తున్నా అండి, నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే నేను మామూలుగా టీవీలో న్యూస్ చూసినప్పుడు అలల తాకిడికి గల్లంతా ఇరు అనే న్యూస్ వింటుంటాను నేను. అలా ఎలా అవుతారు, వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా స్ట్రాంగ్గా నిలబడి ఉండొచ్చు కదా, ఎందుకు అంత ఇదిగా ఉంటారు అని అనుకునేదాన్ని నేను. ఒక పిచ్చి థాట్. అయితే ఇప్పుడు నాకు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అలల మధ్యలో కాసేపు నిలబడదామని నిలబడ్డా అండి. నేను అలాగే నిలబడి ఉన్నాను. నా కాళ్ళ కింద ఉన్న ఇసుక మాత్రం కదిలి వెళ్ళిపోయింది. ఇంకా ఆటోమేటిక్గా స్లిప్ అయి కింద పడేంత అయితే వచ్చేసింది. నాకు అప్పుడైతే అర్థమైందండి ఇలా జరుగుతుందేమో, అందుకే అట్లా కొట్టుకుపోతారేమో అనేది అయితే ఇప్పుడు అర్థమైంది. నేను అప్పుడు ఏందో పిచ్చిదానిలాగా అలా ఆలోచించుకునేదాన్ని. ఇప్పుడైతే చూస్తుంటే చూడండి కాళ్ళ కింద ఇసుక నాకు తెలియకుండానే జారిపోతుంది. ఇదైతే ఇలా జారిపోయినాక ఆటోమేటిక్గా కింద పడే ఛాన్స్ అయితే ఉందండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ బాబులు ఇద్దరు చూడండి గుర్రం మీద ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. అయితే మేము కూడా అడిగాము, పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చా, మనిషికి ఎంత తీసుకుంటున్నారు అని అడిగితే ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఒక మనిషికి వచ్చి 100 రూపీస్ తీసుకుంటున్నాము, ఎవరైనా ఎక్కొచ్చండి అని చెప్తున్నాడు. కానీ గుర్రం ఎక్కాలంటే కొంచెం ఇబ్బందే కదండి, ఎందుకంటే అది కింద కూర్చోదు కదా. మరి అది ఎక్కడం కొంచెం కష్టమే, కానీ ట్రై అయితే చేద్దాము, తర్వాత చూద్దాం మరి, ఇంకా లేదంటే లేదు.
ఇక్కడ అలల సౌండ్ చూడండి ఎలా వస్తుందో, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి కృష్ణ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఫోటోషూట్కి పోజులు ఇస్తున్నారు. వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి. ఎందుకంటే వాళ్ళకు కూడా మెమరీస్ ఉండాలి కదా, అందుకనైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఇందాక గుర్రం మీద చక్కర్లు కొట్టారు కదా, ఇప్పుడు వీళ్ళు మాత్రం ఇక్కడ షూట్లో చక్కర్లు కొడుతున్నారండి. ఇక్కడికైతే గుర్రం ఎక్కుతాం అనేది ఇక్కడికి వచ్చినామండి. నాకు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది, ఎక్కడ కింద పడేస్తుందో ఏమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని పైకి ఎక్కాలంటేనే భయం అవుతుంది, అది అటు ఇటు కదులుతుంది కాబట్టి. అప్పుడైతే మా సార్ అయితే హెల్ప్ చేస్తున్నాడు నాకు. తను కూడా ఏం లేపలేకపోతున్నాడు, ఎలాగో అలాగైతే ఎక్కించాడు మొత్తం మీద అయితే. ఇంకా నేనైతే అనుకున్నది సాధించినట్టు అనిపించిందండి నాకైతే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గుర్రం ఎక్కి కాసేపు తిరగాలి అట్లా అని. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ చెక్క బొమ్మ మీద ఒక ఫోటో తీసింది నాది. ఆ ఫోటో చూసుకున్నప్పుడల్లా ఎప్పుడైనా రియల్ గుర్రాన్ని ఎక్కాలి, ఇలా కాసేపు తిరగాలనే ఒక కోరిక అయితే ఉండిపోయింది. ఆ కోరిక ఈరోజు మా సార్ వల్ల అయితే నాకు తీరిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇలా అనుకున్నవి నెరవేరినప్పుడు ఆ ఫీలే వేరు కదా. నాకైతే చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి, చాలా సరదాగా అనిపించింది. ఇలా ఎంజాయ్ చేస్తూ బీచ్ అంతా తిరిగి వచ్చానండి నేనైతే. మీకు కూడా ఇలాంటి కోరికలు ఏమన్నా ఉంటే ఇలా బీచ్లకు వెళ్ళినప్పుడు అక్కడ కనుక ఇలాంటి గుర్రాలు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు కదండి, వచ్చినప్పుడే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నాకైతే ఇలా ఈరోజు వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మొత్తం మీద అయితే గుర్రం ఎక్కి నా కోరికను అయితే తీర్చుకున్నానండి. సో హ్యాపీ. ఇలా గుర్రం ఎక్కి బీచ్ అంతా తిరుగుతుంటే చాలా హ్యాపీగా, చాలా థ్రిల్లింగ్గా అయితే అనిపించిందండి నిజంగా. నాకైతే ఎప్పటి నుంచో ఉన్న కోరిక నెరవేరింది కదా, ఇంకా మరింత హ్యాపీగా అనిపించింది. మొత్తం మీద అయితే మా సార్ కష్టపడి అయితే నన్ను గుర్రం అయితే ఎక్కించాడండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి ముందుకు వస్తుంటే అక్కడ కొంతమంది పిల్లలు అడుగుతున్నారు, ఇది మూవీ షూటా మేడం అని అడుగుతున్నారు. లేదు లేదండి, మేము దించుకుంటున్నామని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఒక చిన్న ఇనుప ముక్క అయితే దొరికిందండి వాటర్లో. అలా కాయిన్స్ దొరుకుతాయట, కానీ ఇదైతే కాయిన్ కాదు, ఓన్లీ ఇనుప ముక్క అరిగిపోయి ఉన్నది. దీన్ని పడేస్తున్నాను. ఇదండి వీడియో. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.